అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారనన్నా? ఆదివారము కదా అని ఆలస్యంగా లేక ముందుగానే లేచి దేవుని సన్నిధిలో ఆరాధించడం, దేవుని మందిరానికి త్వరగా వెళ్ళడం నేర్చుకోవాలని దైవజనుడిగా తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మోషే గారు మండుచున్న పొదను చూడాలని ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. అంటారు కదా, మండుచున్న పొదను చూడాలని అనుకోవడం మోషే యొక్క ఉద్దేశం, ఆయన ఆలోచన, ఆయన ఆశ. మండుచున్న పొదలో ఉన్న దేవుని, అగ్నిలో ఉన్న దేవుడు మంద కొరకు మండే మోషేను చూడాలని దేవుని ఆశ. వన్స్ అగైన్, మండుచున్న పొదను చూడాలని మోషే ఆశ. ఇశ్రాయేలీయుల కొరకు మండేటువంటి మోషే గారిని చూడాలని దేవుని ఆశ. దేవుని మంటను చూడాలని, పొదలో ఉన్న మంటను చూడాలని వెళ్ళినటువంటి మోషే గారి ఆశ తీర్చబడింది. నా దేవుని ఆశ కూడా తీర్చబడింది. మోషే గారు ఆ కొండ మీద, హోరేబు కొండ మీద, ఆ పొదలో ఆ మంట ఒకసారి మండడం మాత్రమే చూశాడు. కానీ మోషేలు దేవుని మంటను ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల పాటు చూశారు. ఇది వండర్ అంటే. మంటను చూడాలి, పొదలో ఉన్న మంట, అగ్నిని చూడాలని మోషే ఆశ. ఇశ్రాయేలీయుల కొరకు మండే దేవుడు, ఇశ్రాయేలు కొరకు మండే మోషే గారిని చూడాలని దేవుని ఆశ. మోషే గారు ఒక్కసారే ఆ మంటను చూశారు, అగ్ని చూశారు. కానీ దేవుని మంట, మోషేలో ఉన్న ఈ దేవుని మంటను ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు చూశారు. నిజమే. ఈరోజు నీ ఆశ ఏంటి? ఎవరి కొరకు మండాలి, ఎవరి కొరకు జీవించాలని ఆశ ఉంది? నేను పుట్టింది నీ కోసమని ఎవరి కోసమో పాట పాడుతున్నావా? నేను మండుతుంది ఎవరి కోసమో అని చెప్పేసి ఇంకో పాట పాడుతున్నావా? దేవుని కొరకు మండాలని, దేవుని కొరకు వాడబడాలని, దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు జీవించాలి అనేటువంటి ఆశ నీలో ఉంటే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆలోచిస్తున్నారా? లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూస్తే, మరి ఆ యెరికో పట్టణంలో ఉన్న జక్కయ్య గారు యేసు ఎవరో చూడాలని ఆయన ఆశ. యేసును చూడాలని జక్కయ్య ఆశ. ఆయన పుట్టువాడైనందున యేసయ్యను చూడలేకపోతున్నాడు. ఇంతలో అక్కడ మేడి చెట్టు ఉంటే గబగబ ఎక్కడానికి ప్రయత్నించాడు. యేసును చూడాలని జక్కయ్య ఆశ. జక్కయ్య దగ్గరకు వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని యేసయ్య ఆశ. అబ్బా, ఎంత గొప్ప ఆశ చూడండి. జక్కయ్య ఆశపడుతున్నాడు, యేసు చూస్తే చాలు అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభు జక్కయ్య దగ్గరకు వచ్చేసి, బాబు జక్కయ్య నాడు ఇంటికి వెళ్దాం, మీ ఇంటికి వస్తున్నాను ఈరోజు అంటున్నాడు. చూసారా, దేవుడు మన ఆశలు చూసి తీర్చే దేవుడు. నువ్వు ఆశపడుతున్న ఆశ దేవునికి ఇష్టమైతే, అది ఆయన నామానికి మహిమార్థంగాను, నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటే, నీ ఆశ తీర్చడానికి ఆయన ముందుగానే వస్తాడు బిడ్డ. మరొక్కసారి గుర్తు చేసి ముగిస్తాను. పొదలో ఉన్న మంటను చూడాలని
మోషేకి ఆశ, మోషేను ఇశ్రాయేలీయులకు నాయకుడిగా, మండే నాయకుడిగా వాడుకోవాలని యేసయ్య ఆశ. జక్కయ్య గారికి యేసయ్యను చూడాలని ఆశ, జక్కయ్య ఇంటికి వెళ్దామని యేసయ్య ఆశ. వీరి ఆశలు ఒకటే. యేసయ్య మనుషులు ఆశలు కోరికలు ఒకటే కనుక దేవుని వాహన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించుకుంటూ వచ్చాడు. మరి వాక్యం వింటున్న దైవ జనాంగమా, నీ ఆశ యేసయ్యకి ఇష్టంగా ఉంటుందంటారా? నువ్వు కోరుతున్న కోరిక యేసయ్యకి ఇష్టమేనంటారా? దైవ జనాంగమా, ఆలోచించు దయచేసి. ఇవాళ మోషే దేవుని కొరకు మండుతున్నాడు, ఒక ఏలియా దేవుని కొరకు మండుతున్నాడు, రోషంగా నిలబడుతున్నాడు, ఒక దావీదు దేవుని కొరకు రోషంగా నిలబడుతున్నాడు. మరి ఈ రోజు నుంచి నువ్వెందుకు నిలబడకూడదు? నువ్వెందుకు దేవుని కొరకు మండకూడదు? దేవుని కొరకు రోషంగా నిలబడి అనేక అద్భుతాలు చేయడానికి నన్ను అభిషేకించు ప్రభు అని ఎందుకు ప్రార్థన చేయకూడదు? నాన్న వాక్యం వింటున్నప్పుడే యేసయ్యా మోషేలాగా నన్ను మన్నించు, ఆ జక్కయ్యోలే అయ్యా నిన్ను చూడాలని ఆశ నాలో పుట్టించు, దావీదు వలె నీ కొరకు రోషం పుట్టించు, ఏలియా వలె నేనొక్కడిని రోషంగా ఉన్నాను ప్రభు, నీ కొరకు నిలబడతాను అని రోషంగా చెప్పగలిగిన జ్ఞానాన్ని నాకు దయచేయని మీరు ప్రార్థించగలిగితే దేవుడు మీ ద్వారా తన కార్యాలు, తన చిత్తము నెరవేర్చుడికి ఇష్టపడుతున్నాడు. అటువంటి కృపా దైవ సహాయము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మీ ఆశ నా ఆశ ఒకటైతే అది మనుషులకు ఉపయోగకరంగా, నా జీవితానికి దీవెనకరంగా ఉంటుందని వాక్యం ద్వారా నాతో మాట్లాడావు. అందుకే మోషేని 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలుకు నాయకుడిగా అభిషేకించావు. అయ్యా లోకం చేత పాపి అనిపించుకున్న జక్కయ్య బ్రతుకులో పరిశుద్ధత అనుగ్రహించావు. అయ్యా ఏలియా మా వంటి మానవ స్వభావం కలిగిన వ్యక్తే కానీ నీ కొరకు రోషంగా నిలబడ్డాన్ని బట్టి అద్భుతాలు చేయగలిగాడయ్యా. ఈరోజు ఎంతమంది బిడ్డలు నీ కొరకు మండాలని, నీ కొరకు రోషంగా నిలబడాలని ఆశపడుతున్నారో నీ బిడ్డలు దర్శించమని, దీవించమని, బలపరిచి, అభిషేకం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆశీర్వాదం ఇచ్చి, నీ కొరకు మండి అనేక ఆత్మలు నీ వైపు త్రెప్పగలిగిన శక్తిని ప్రతి బిడ్డకు అనుగ్రహించి ఆరోగ్యాలు ఇచ్చి బలపరచుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన వసతి కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.